హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోకో F5 మొబైల్ని కొనొచ్చా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడదాం. యాక్చువల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే లాంచ్ అయినప్పుడు వీళ్ళు ఒక 30,000కి అయితే దీన్ని లాంచ్ చేశారు. మరి మీరు ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ పెట్టేసుకొని కొనుక్కుంటే ఒక 27,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనం దీన్ని కొనుక్కోవచ్చు. మరి నేను 27,000 ప్రైస్ సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఎవరి దగ్గర ఏదో కార్డ్ అనేది అవైలబిలిటీలోనే ఉంటుంది. మన దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకునైనా సరే కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి మనం దీన్ని 27 ప్రైస్ సెగ్మెంట్లోనే మాట్లాడదాం. అయితే నేను అన్బాక్సింగ్ చేశాను కదా, ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు ఈ మొబైల్ బూట్ చేసిన వెంటనే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడికి వెళ్ళింది అంటే దీని యొక్క బెజిల్స్ వైపుకు. ఇక్కడ మీరు చూడండి, అసలు నామమాత్రపు బెజిల్స్ ఉన్నాయి. చాలా తక్కువ బ్రాండ్స్ అనేవి మనకు ఈ స్క్రీన్ టు బాడీ రేషియో ఏవైతే ఉంటుందో లేకపోతే బెజిల్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా తక్కువ ఇస్తూ ఉంటాయి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం మనం ఫ్రంట్ సైడ్ నుంచి చాలా బాగా సాటిస్ఫై అవుతాం. నెక్స్ట్ ఇక బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే మనకు ప్లాస్టిక్ బిల్డ్నే యూజ్ చేయడం జరిగింది. సో మరి దీనిలో నాకు ఒక్కటి అనిపించింది ఏంటి అంటే మన ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఈజీగా పడిపోతున్నాయి. కాకపోతే వీళ్ళు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసుకుంటే మనకు ఆ టెన్షన్ అయితే ఉండదు. మరి మొబైల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడినట్టయితే హ్యాండీగా ఉంది, చేతిలో పట్టుకోవడానికి బాగానే ఉంది, కంఫర్ట్గా ఉంటుంది, మరి పెద్ద బల్కీగా అయితే ఏం అనిపించదు. తర్వాత ఇక్కడ ఈ కెమెరా డిజైన్ కూడా ఏదైతే ఉందో అది కొంచెం యూనిక్గా ట్రై చేశారు. సో అది కూడా నాకు బాగానే అనిపించింది. ఇక ముందట మనము డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఈ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, HDRకి సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చూస్తూ ఉంటారో అంటే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అటువంటివి చూస్తూ ఉంటారు సరే, సో వాళ్ళకైతే దీనిలో వీడియోస్ చూసేటప్పుడు ఆ కలర్స్ అనేవి చాలా పంచిగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మొత్తానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాంతోపాటు ఎలాగో మనకు స్టీరియో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే 3.5mm జాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగరగొట్టలేదు, అది కూడా ఉంది ఇందులో. సో దాంతోపాటు ఐఆర్ బ్లాస్టర్ కూడా చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఇది డిస్ప్లే గురించి. ఇక మరి మనం పోకో మొబైల్ ఎందుకు కొనుక్కుంటాము అంటే పర్ఫార్మెన్స్ కోసం. మనందరికీ తెలిసిందే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసే ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చే ప్రైస్ సెగ్మెంట్లో ద బెస్ట్ ఉంటూ ఉంటాయి. సో దీని గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అయితే పోకో మొబైల్ ఎందుకు కొనాలి అని మీరు నన్ను అడిగినట్టయితే నేను ఒక్క ముక్కలో చెప్పేస్తాను. అదేంటి అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్. ఎందుకు కొనకూడదు అనే దాని గురించి కూడా చెప్తాను అనుకోండి. కాకపోతే మెయిన్ మాత్రం అంటే దీని కోర్ ఏదైతే ఉంటుందో అది దీని పర్ఫార్మెన్స్ అని చెప్పేసుకోవచ్చు. సో అది మీరు వీడియో రెండర్ చేసేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా బెంచ్ మార్క్స్ కోర్స్ రన్ చేసినప్పుడైనా కానివ్వండి, లేకపోతే మల్టీటాస్కింగ్ చేసేటప్పుడైనా, గేమింగ్ చేసేటప్పుడైనా మీకు ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మరి దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో చాలా మంచి అంటు స్కోర్ అయితే వచ్చింది అనుకోండి. కాకపోతే నేను ఆ అంటు బెంచ్ మార్క్స్ స్కోర్స్ మీద అయితే ఎక్కువగా నమ్మను. సో దాన్ని ఈజీగా వీళ్ళు మ్యాన్ప్లేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మొత్తానికి పర్ఫార్మెన్స్ పరంగా రియల్ లైఫ్లో చూసుకున్నట్టయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎవరైతే ఎస్పెషల్లీ గేమింగ్ కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో, పర్ఫార్మెన్స్ కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ ప్రాసెసర్ పరంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. దాంతోపాటు గేమ్ ఆడేటప్పుడు నాకు ఎక్కువగా హీటింగ్ కూడా కనిపించలేదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి తెగపోడి అని కదా, ఇక నెక్స్ట్ కెమెరా గురించి వద్దాం. కెమెరా గురించి మాట్లాడినట్టయితే 64 మెగాపిక్సెల్ OS కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఈ మధ్య చాలా కంపెనీలు ఎగరగొడుతున్నాయి. ఎస్పెషల్లీ ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసిన ఐక్యూ 7 ఏదైతే ఉంటుందో దాన్ని ఆ కెమెరా అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎగరగొట్టారు కదా, కాకపోతే వీళ్ళు ఆ కెమెరాని అయితే ఎగరగొట్టలేదు. సో దాంతోపాటు ఇక మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే అంటే కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకు డే లైట్లో మాత్రం చాలా సూపర్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది ఇది. ఎస్పెషల్లీ మన ఫేస్ మీద లైటింగ్ పడుతుంది చూసారా, ప్రాపర్ లైటింగ్, అటువంటప్పుడు మనం దీని కెమెరాని అస్సలు వంక పెట్టడానికి లేదు. ఇక నెక్స్ట్ మీరు ఎప్పుడైతే లో లైటింగ్లోకి వెళ్ళిపోతారో, ప్రాపర్ లైటింగ్ కండిషన్స్ ఉండవు, ఇక అప్పుడైతే ఇక మిమ్మల్ని దేవుడే రక్షించాలి. సో అటువంటి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అంటే మనకు ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో పూర్తిగా మిస్ అయిపోతున్నాయి. దాంతోపాటే అంతేకాకుండా దీని HDR కూడా అంత బాగా ఏం లేదు. ఎస్పెషల్లీ మన బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మొత్తానికి ఇది మాయం చేసేస్తుంది. అంటే లైట్ కంట్రోల్ అనేది ఇది ప్రాపర్గా చేయలేకపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫేస్ మీద ప్రాపర్ లైట్ పడ్డప్పుడు మాత్రం బాగా వస్తుంది. కాకపోతే అదే మన HDR విషయానికి వస్తే మాత్రం చాలా బాగా డిసప్పాయింట్ అవుతాం. అది ఫ్రంట్ కెమెరా తోటి ఫొటోస్ క్యాప్చర్ చేసినా సరే, బ్యాక్ కెమెరా తోటి క్యాప్చర్ చేసినా సరే. మనకు సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు కదా, దీంతో కూడా నేను ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. సో మరి మనం ఎస్పెషల్లీ పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు ఏదో మన ఫోటోని తీసుకొచ్చి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో అత్తబెట్టినట్టు ఉంటుంది అన్నట్టు.
సో మరి అక్కడైతే వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ పరంగా వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే ఓఎస్ ప్రొవైడ్ చేసేస్తారు. సో పర్లేదని చెప్పేసుకోవచ్చు. మరీ అంత సూపర్ కూడా ఏం లేదు, మరీ అంత వర్స్ట్ కూడా ఏం లేదు. మంచి స్టేబుల్ వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. 4K వీడియోస్ని 60 FPS అయితే మనం దీంతో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 4K లేదు, 1080pలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. అది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే పెద్ద తేడా అయితే ఏమనిపించలేదు. నా విషయానికి వచ్చేస్తే నాకు మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్, తర్వాత మొబైల్ పర్ఫార్మెన్స్ ఇవి రెండు బాగుండి బ్యాటరీ బాగా వస్తే నాకు మొబైల్ సరిపోద్ది. అంటే నాకు ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లేలో ఉందా, సైడ్కి ఉందా, అవన్నీ మ్యాటర్ అయ్యేవు. మరి మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఐఆర్ బ్లాస్టర్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం ఏదైనా టీవీస్ని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి. దాంతోపాటు 3.5mm జాక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రొవైడ్ చేస్తారు. స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ అడ్వాంటేజ్. దాంతోపాటు దీనిలో స్టోరేజ్ మనకి 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేసిన కారణంగా స్టోరేజ్ పరంగా కూడా మనకు ఇష్యూస్ అనేవి అయితే రావు. దాంతోపాటు హ్యాప్టిక్స్ గురించి మాట్లాడినట్టయితే హ్యాప్టిక్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. ఇక మరి 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. మరి మొబైల్ని మనం ఛార్జ్ చేయాలంటే దాదాపు ఒక గంట టైం అయితే పట్టుద్ది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే ఆరంగా 1 డే వచ్చేస్తుంది. దాని పరంగా మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. ఇక నెక్స్ట్ ఈ పోకో మొబైల్ కొనడానికి చాలామంది బ్యాక్ స్టెప్ వేసేది ఎక్కడ అంటే మదర్ బోర్డ్స్ డెడ్ అవుతున్నాయని చెప్పేసి. కాకపోతే పోకో వాళ్ళు దీని గురించి చెప్పింది ఏంటి అంటే 2 years పాటు మేము వారంటీ ఇస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే మన మొబైల్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి దీన్ని రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళు 2 years వారంటీ ఇచ్చే బదులు పూర్తిగా మొబైల్ని రీప్లేస్ చేస్తామని చెప్పేసి అనుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మరి నేను పోకో వాళ్ళకు కూడా, పోకో టీం కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను. సో చూద్దాం మరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది చెప్పేసి. నెక్స్ట్ ఇక మనం దీని యూఐ గురించి మాట్లాడినట్టయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూఐ నచ్చుద్ది. మరి దీని యూఐ గురించి మాట్లాడినట్టయితే బ్లోట్వేర్స్ అయితే మనకు చూడడానికి కనిపిస్తాయి. సో దీనిలో మనకు MIUI 14 చూడడానికి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 వస్తుంది. అయితే పోకో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు చెప్పారు 2 years పాటు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, 3 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. కాబట్టి సో దీనికి ఇంకా మనం 2 మేజర్ అప్డేట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక యూఐ గురించి మాట్లాడి ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం నచ్చదు, బ్లోట్వేర్స్ ఉంటాయి, వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక అది వేరే విషయము. ఇక మరి మొబైల్ అనేది 5Gకి సపోర్ట్ చేస్తా అంటే ఆబ్వియస్లీ 5Gకి సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ అనేది మొత్తం మనకు 12 5G బ్యాండ్ చూడడానికి కనిపిస్తాయి. ఎలాగో ఇప్పుడు ఇండియాలో 5G ఉంది కాబట్టి ఇక అది మనకు నెసరీ ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత. సో పుష్కరమైన 5G బ్యాండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే మీకు డీసెంట్ కెమెరాస్ కావాలి అంటే మరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. కాకపోతే పర్ఫార్మెన్స్ అనేది ఒక లెవెల్లో ఉండాలి. అంటే మీరు పెట్టే 27,000కు సూపర్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. ఇక మళ్ళీ మనకు మరి మొబైల్ కొనుక్కున్న తర్వాత మదర్ బోర్డ్లో ఇష్యూస్ వస్తే ఎట్లా అంటే ఇక అదంతా మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక పోకో టీంని అయితే అడగాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే వీళ్ళు 2 years పాటు మాత్రం మనకు వారంటీని ప్రొవైడ్ చేసేసారు. ఆ విషయం గురించి నేను చెప్పలేను కానీ కాకపోతే మొబైల్ యొక్క డిస్ప్లే పరంగా, ఈ బెజిల్స్ పరంగా, దాని తర్వాత బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నా, ఎస్పెషల్లీ మొబైల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే సో ఈ మొబైల్ మనం 20,000 పెట్టి అయితే కొనుక్కోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ పోకో F5 మీద నా రివ్యూ. మరి మీకు నా రివ్యూ అనేది జెన్యూన్గా అనిపించి హానెస్ట్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. సో మరి మీరు ఈ మొబైల్ కాకుండా ఇంకా ఏ మొబైల్కి సంబంధించిన రివ్యూ కోరుకుంటున్నారనేది కింద కామెంట్ రాయండి. వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.